Hi, welcome to Lucky TV. अमर रहे अमर रहे जोहार जर्नलिस्ट मदनन्नकु जोहार 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 जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार रामगुंड प्रेस क्लब तरफुన जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार रामगुंड प्रेस क्लब तरफुన जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार अमर है अमर है अमर रहे जोहार जोहार जर्नलिस्టుల ఐక్యత जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार जर्नलिस्ट मदनन्नकु जोहार जोहार కుటుంబానికి న్యాయం జరగాలి जोहार जोहार जर्नलिस्ट मदनन्नकु న్యాయం జరగాలి जर्नलिस्ट मदनन्नकु న్యాయం జరగాలి దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే శిక్షించాలి जोहार मदनन्नकु जोहार जोहार जर्नलिस्టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి రామగుండం ప్రెస్ క్లబ్ తరపున జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి రామగుండం తరపున జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి ఈ నెల 7 తారీఖు ఎవరైతే సీనియర్ జర్నలిస్టు నాయని మదనన్న గారు అకాల మరణం చెందడం జరిగింది. అతను ఒక రియల్ ఎస్టేటర్కి సంబంధించిన వ్యక్తుల నీచత్వానికి ఆయన బలి కావాల్సి వచ్చింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్పేసి అంటుండ్రు. అది ఆరోపణ చాలా తప్పు. ఆయన ఇదివరకు గతంలో సింగరేణి ఉద్యోగ విధులు నిర్వహించిన వాడే. ఆయనకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏం లేదు. ఫైనాన్స్ ఇబ్బందితో ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరైతే కొంతమంది దుర్మార్గులకు కొంత డబ్బులు ఉద్యోగం నుంచి విరమణ జరిగినప్పుడు ఆయన ఏదైతే కొంత డబ్బులు సింగరేణి సంస్థ నుంచి వచ్చిన డబ్బులు అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళ కొంతమందికి ఇచ్చి మోసపోయి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి ఇబ్బందులు పడి ఆ డబ్బులు వాళ్ళు ఇస్తలేరనే మనస్తాపానికి గురై ఆ డబ్బులు నా ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికి తెలియకుండా ఇచ్చిన ఉద్దేశంతో కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల తను ఎవరికి చెప్పుకోలేక మనస్తాపానికి గురై ఈరోజు ఆ పోషం అనే వ్యక్తి ద్వారా ఆ ప్రవీణ్ అనే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఇచ్చిన డబ్బుల ద్వారా ఆ డబ్బులు వస్తలేవు, ఎంత అడిగినా ఇవ్వట్లేదు అని చెప్పేసి మనస్తాపానికి గురైన మదనన్న ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరైతే మనస్తాపానికి ఆయనను గురి చేసిరో, ఆయన చావు కారణం ఎవరైతే అయినరో వాళ్ళని వెంటనే పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి రామగుండం ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాసి తను చనిపోయినా అని చెప్పేసి తెలుస్తుంది. మరణ వాంగ్మూలం కూడా రాసినట్టు కూడా తెలుస్తుంది. అది బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత ఆ దోషులను ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పేసి రామగుండం ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తుంది. జోహార్ జోహార్.